మన రాజ్యాంగంలో ఓ ఆర్టికల్ ఉందండి. అది లేకపోతే మనం చెప్పుకునే హక్కులన్నీ జస్ట్ కాగితం మీద మాటలే. అదే ఆర్టికల్ 32. ఇది మన హక్కులకు కేవలం ఓ రక్షణ కవచం కాదు, వాటికి ప్రాణం పోసే శక్తి అన్నమాట. దాని ప్రత్యేకత ఏంటో ఈరోజు వివరంగా చూద్దాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ మాటలన్నారంటే దాని వెనక ఎంత లోతైన అర్థముండి ఉంటుంది. రాజ్యాంగంలో ఇన్ని వందల ఆర్టికల్స్ ఉండగా కేవలం ఒక్కదాన్నే ఆత్మ, హృదయం అని ఎందుకు వర్ణించారు? అసలు ఏముందందులో అంత స్పెషల్? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ ఆర్టికల్ గొప్పదనం. సరే, మనకు ఫలానా హక్కులున్నాయని రాజ్యాంగం చెప్పింది, బాగుంది. కానీ ఆ హక్కులకు ఎవరైనా అడ్డుపడితే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలి? ఆ ప్రశ్నకు సమాధానమే ఆర్టికల్ 32. ఇది మన హక్కులను కాపాడడానికి ఒక శక్తివంతమైన సంరక్షకుణ్ణి మనకు పరిచయం చేస్తుంది. ఆర్టికల్ 32 యొక్క అసలు మ్యాజిక్ ఇదే. మన ఫండమెంటల్ రైట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం కింద కోర్టుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు. డైరెక్ట్గా దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపు తట్టొచ్చు. ఇంకా చెప్పాలంటే అలా సుప్రీంకోర్టుకు వెళ్లడమే మన ప్రాథమిక హక్కు. అదొక ప్రొసీజర్ కాదు, మన రాజ్యాంగమిచ్చిన గ్యారంటీ. అందుకే అంబేద్కర్ గారు దీన్ని ఆత్మ, హృదయం అన్నారు. ఎందుకంటే ఇది ప్రాథమిక హక్కులకు అసలైన అర్థాన్నిస్తుంది. ప్రభుత్వం తన అధికార పరిధి దాటి వెళ్లకుండా చూస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మన హక్కులు కేవలం మాటలు కాదు, అవి మనకు దక్కేలా చేసే ఆయుధం ఈ ఆర్టికల్. ఈ ఆలోచన ఏదో ఈ మధ్య వచ్చింది కాదు. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే 1950లోనే రోమేష్ థాపర్ కేసులో సుప్రీంకోర్టే స్వయంగా చెప్పింది, మేమే ప్రాథమిక హక్కుల సంరక్షకులం అని. ఆ రోజే పడిన బలమైన పునాది ఈరోజు మన హక్కులకు శ్రీరామరక్షగా నిలుస్తోంది. అయితే ఈ హక్కులను సుప్రీంకోర్టు ఎలా కాపాడుతుంది? దాని చేతిలో కొన్ని పవర్ఫుల్ టూల్సున్నాయి. వాటినే మనం రిట్స్ అంటాం. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు దగ్గర మొత్తం 5 రకాల శక్తివంతమైన పనిముట్లున్నాయన్నమాట. ఈ 5 రిట్స్తోనే మన హక్కులను కాపాడుతుంది. మొదటిది హేబియస్ కార్పస్. మొదటిది చాలా ముఖ్యమైనది, హేబియస్ కార్పస్. ఇది లాటిన్ పదం. దీనికి అర్థం శరీరాన్ని హాజరుపరచండి అని. అంటే ఎవరైనా పోలీసులుగాని, ప్రభుత్వంగాని అన్యాయంగా, చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసి నిర్బంధిస్తే కోర్టు వెంటనే ఆ వ్యక్తిని మా ముందు తీసుకురండి అని ఆదేశిస్తుంది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకున్న అతిపెద్ద రక్షణ కవచం. ఇక రెండోది మ్యాండమస్. దీని అర్థం మేము ఆజ్ఞాపిస్తున్నాము అని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రభుత్వ అధికారి తను చేయాల్సిన పనిని చెయ్యట్లేదనుకోండి. అప్పుడు కోర్టు ఈ రిట్ జారీ చేసి మీ డ్యూటీ మీరు చెయ్యండి అని గట్టిగా ఆదేశిస్తుంది. ఇది ప్రభుత్వ అధికారులను జవాబుదారీగా ఉంచుతుంది. మూడోది ప్రొహిబిషన్. పేర్లోనే ఉంది నిషేధించడమని. ఇది ఒక ప్రివెంటివ్ యాక్షన్ అన్నమాట. ఒక కింది కోర్టు తన అధికార పరిధిలో లేని కేసును విచారిస్తుంటే ఉన్నత న్యాయస్థానం వెంటనే ఆ కేసును మీరు విచారించడానికి వీల్లేదు, ఆపండి అని చెప్తుంది. నాల్గోది సెర్షియోరరీ. ఇది కూడా ప్రొహిబిషన్ లాంటిదే, కానీ ఒక చిన్న తేడా ఉంది. ప్రొహిబిషన్ తప్పు జరగక ముందే ఆపితే, సెర్షియోరరీ తప్పు జరిగాక దాన్ని సరిచేస్తుంది. అంటే ఒకవేళ కింది కోర్టు అప్పటికే తన పరిధి దాటి ఒక తప్పుడు తీర్పు ఇచ్చేసిందనుకోండి, అప్పుడు ఆ తీర్పును రద్దు చేయడానికి ఈ రిట్ను వాడతారు. ఇక చివరిది కో వారంటో. చివరిగా ఐదోది కో వారెంటో. దీనికి అర్థం ఏ అధికారంతో అని. ఒక వ్యక్తికి అర్హత లేకపోయినా ఏదైనా ప్రభుత్వ పదవిలో కూర్చుంటే ఎవరైనా కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. అప్పుడు కోర్టు ఆ వ్యక్తిని అడుగుతుంది, మీరు ఏ అధికారంతో ఈ కుర్చీలో కూర్చున్నారు అని. ఇది ప్రభుత్వ నియామకాల్లో ట్రాన్స్పరెన్సీని పెంచుతుంది. సరే, ఈ 5 రిట్స్ గురించి తెలుసుకున్నాం. అయితే ఈ పవర్ కేవలం సుప్రీంకోర్టుకే ఉందా? ఇంకా కాలక్రమేణా ఈ రక్షణ కవచం ఇంకా ఎలా బలపడింది? ఆ వివరాలిప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సుప్రీంకోర్టుతో పాటు ఆర్టికల్ 226 కింద మన హైకోర్టులకు కూడా ఈ రిట్స్ జారీ చేసే అధికారముంది. కాని ఇక్కడ ఒక కీ డిఫరెన్స్ ఏంటంటే, సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 కింద కేవలం ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘన జరిగినప్పుడే స్పందిస్తుంది. కాని హైకోర్టుల పరిధి ఇంకాస్త పెద్దది. అవి ఫండమెంటల్ రైట్స్తో పాటు ఇతర చట్టపరమైన హక్కుల కోసం కూడా స్పందించగలవు. ఇంకో ముఖ్యమైన విషయం, ఆర్టికల్ 32 అనేది మన ప్రాథమిక హక్కు. కాబట్టి సుప్రీంకోర్టు కేసును తప్పకుండా విచారించాలి. కాని ఆర్టికల్ 226 అనేది హైకోర్టు విచక్షణాధికారం. అంటే కేసును తీసుకోవాలా వద్దా అనేది వాళ్ళిష్టం. ఇక న్యాయ వ్యవస్థలో ఒక పెద్ద విప్లవం ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటే పిఐఎల్. దీని రాకముందెలా ఉండేదంటే, ఎవరి హక్కుకు భంగం కలిగిందో వాళ్లే కోర్టుకు వెళ్లాలి. కాని పిఐఎల్ వచ్చాక సమాజం పట్ల బాధ్యత ఉన్న ఏ పౌరుడైనా సరే ఇతరుల హక్కుల కోసం లేదా పర్యావరణం లాంటి పెద్ద సమస్యల కోసం కోర్టు తలుపు తట్టొచ్చు. ఇది న్యాయాన్ని సామాన్యుడికి చాలా దగ్గర చేసింది. ఇంత పవర్ఫుల్ ఆర్టికల్కేమైనా లిమిట్స్ ఉన్నాయా? అంటే దీన్నెప్పుడు వాడొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్, దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కూడా ఈ హక్కు మనకుంటుందా? ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న. జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో ప్రెసిడెంట్ ఆర్టికల్ 32 అమలును తాత్కాలికంగా నిలిపివేయొచ్చు. కానీ ఇక్కడే ఒక పెద్ద కాని ఉంది. 44వ రాజ్యాంగ సవరణ తర్వాత 2 ఆర్టికల్స్ను ఎట్టి పరిస్థితులను టచ్ చేయలేరు. అవే ఆర్టికల్ 20, ఆర్టికల్ 21. అంటే జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ.
ఎమర్జెన్సీలో కూడా ఈ హక్కులను మన నుంచి ఎవరూ తీసుకోలేరు. ఇది మన డెమోక్రసీకి అతిపెద్ద గ్యారంటీ. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆర్టికల్ 32 అనేది మన రాజ్యాంగానికి ఒక గుండెకాయ లాంటిది. ఇది మన హక్కులను కేవలం పుస్తకాల్లోని వాగ్దానాలుగా కాకుండా మన జీవితంలో నిజంగా అనుభవించగలిగే వాస్తవాలుగా మారుస్తుంది. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, ప్రతి పౌరుడి స్వేచ్ఛకు మన రాజ్యాంగం ఇచ్చిన హామీ. ఆర్టికల్ 32 సుప్రీంకోర్టును మన హక్కులకు అల్టిమేట్ గార్డియన్గా చేసింది. చాలా మంచి విషయం. కానీ ఇక్కడ ఒక ప్రశ్న మిగిలిపోతోంది. మన హక్కుల సంరక్షకుని ఎవరు కాపాడతారు? ఆ గార్డియన్ యొక్క స్వాతంత్ర్యాన్ని, నిష్పక్షపాతాన్ని కాపాడేది ఎవరు? ఆ సమాధానం బహుశా మనందరి చైతన్యంలోనూ, మన ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉందేమో. ఒక్కసారి ఆలోచించండి.